కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. గత నెల రోజులుగా భారతదేశంలో ప్రధానమైన చర్చ మొత్తం కూడా దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళన, ఆ ఆందోళనలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, అభిజిత్ దీప్కే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, ఆ ఆందోళనకి దేశవ్యాప్తంగా మద్దతు లభించటం, ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, ఈ అన్ని సంఘటనలు వరుసగా మనం చూసాం. ఎందుకు ఈ ఆందోళన అంతా జరిగిందో కూడా మనకు తెలుసు. ప్రధానంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎన్టీఏ, నేషనల్ టాలెంట్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్, ఈ పరీక్ష నిర్వహించడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్, 22 లక్షల మంది విద్యార్థులు మానసిక సంక్షోభానికి గురయ్యారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మన అందరికి కూడా తెలుసు. అట్లానే సిబిఎస్ఈ మార్కింగ్లో ఉన్నటువంటి వైఫల్యాలు. అందుకని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజున వచ్చినటువంటి వార్త మన అందరికీ తెలుసు, పరీక్షల సంస్కరణల కోసం ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది. ఇమీడియట్ వాళ్ళ రెస్పాన్స్, పరీక్షల సంస్కరణల కోసం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ని నియమించింది. అంటే పరీక్షల సంస్కరణలు ఏం చేయాలని సిఫార్సులు చేయటం వీళ్ళ యొక్క బాధ్యత. ఈ టాస్క్ ఫోర్సు చైర్మన్గా నందన్ నీలేకని, మనందరికీ తెలుసు ఆయన పేరు, నందన్ నీలేకని, ఇన్ఫోసిస్ కో చైర్మన్గా ఆయన పనిచేశాడు. గతంలో ఆధార్ కార్డులు వచ్చే ముందు ఏర్పడిన కమిటీకి కూడా ఆయన చైర్మన్గా ఉన్నాడు. నందన్ నీలేకని ఈ పరీక్షల సంస్కరణలకి టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా ఉంటాడు. అలాగే ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ ఒక సభ్యుడిగా ఉంటాడు. ఐఐటి చెన్నై డైరెక్టర్ శ్రీ కామకోటి ఆయన ఒక సభ్యుడిగా ఇందులో ఉంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ తపన్ డేకా ఒక సభ్యుడిగా ఉన్నారు. విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్ ఒక సభ్యులుగా ఉన్నారు. అలాగే లాజిస్టిక్ నిపుణులు అమృతలాల్ మీనా ఒక సభ్యులుగా ఉన్నారు. కాబట్టి నందన్ నీలేకని కాకుండా ఒక 5 మంది సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. ఏం చేయాలి ఈ టాస్క్ ఫోర్స్? ప్రధానంగా పరీక్షలను పారదర్శకంగా ఈ లీకేజీలు లేకుండా ఎలా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా 3 అంశాలు ఈ వీడియోని వీక్షిస్తున్న వారి దృష్టికి తీసుకొస్తాను. మొదటి అంశం ఏంటంటే, చాలామంది చెప్తున్నటువంటిది పరీక్షల్ని ఆన్లైన్లో నిర్వహించాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు అది ఆఫ్లైన్లో జరిగి ఆ పేపర్ లీక్ అయ్యింది, దేశవ్యాప్తంగా పరీక్ష కాబట్టి ఎక్కడో చోట లీక్ అవుద్ది. కానీ వాస్తవంగా పేపర్ లీక్ ఎక్కడో జరగలేదు. పేపర్ లీక్ పరీక్ష ప్రశ్నలు ఎక్కడైతే రూపొందుతున్నాయో అక్కడే జరిగింది అనేది మనకు అందుతున్నటువంటి వార్తలు. కాబట్టి ఆన్లైన్లో పెట్టినంత మాత్రాన అది కేవలం లీకేజీలు లేవనుకోవడానికి కారణం ఇదేమీ లేదు, ఆధారాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఆన్లైన్లో ఉండే సమస్యలు ఆన్లైన్లో ఉన్నాయి. కారణం ఏంటంటే, ఆఫ్లైన్లో పరీక్ష మొత్తం ఒకే రోజు ఒకే క్వశ్చన్ పేపర్తో జరిగిపోతుంది. ఒకే రోజు ఒకే క్వశ్చన్ పేపర్తో జరిగిపోతుంది. కానీ ఆన్లైన్లో ఈ పరీక్ష ఏ పరీక్ష అయినా కానీ, ఇప్పుడు మనం అనేక ఎగ్జామ్స్ మనం చూస్తున్నాం కదా, ఎందుకు ఇప్పుడు టెట్ అనే పరీక్ష 15 రోజులు జరుగుతుంది. ఆన్లైన్లో ఎగ్జాము 10 నుంచి 15 రోజులు జరుగుతుంది. ఎందుకంటే ఒకే రోజు ఇన్ని సెంటర్స్ దొరకవు. ఎందుకంటే కంప్యూటర్స్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు తదితర కాలేజీల్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. 15 రోజుల పాటు పరీక్ష జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ప్రశ్నాపత్రం అభ్యర్థులందరికీ ఒకే విధంగా ఉండదు. ఈరోజు ఒక పేపర్ వస్తుంది, రేపు ఒక పేపర్ వస్తుంది, ఎల్లుండో పేపర్ వస్తుంది, ఆ తర్వాత రోజు ఒక పేపర్ వస్తుంది. ఒక పేపర్కి సంబంధం ఉండదు. ఒక పేపర్ డిఫికల్ట్గా ఉంటుంది, ఒక పేపర్లో క్వశ్చన్స్ కొంత ఈజీగా ఉంటుంది. వాస్తవంగా ఈ రకంగా పరీక్ష జరిగినప్పుడు వీటన్నిటిని ఈక్వల్ చేయడానికి నార్మలైజేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది, నార్మలైజేషన్. కానీ ఆ ప్రక్రియలో కూడా నష్టపోయినటువంటి విద్యార్థులు నాకు చాలామంది తెలుసు. అందుకని ఆన్లైన్ ఉన్నంత మాత్రాన విద్యార్థులు అందరూ దాన్ని ఏదో మంచి జరిగిపోద్ది అనుకోవటం కరెక్ట్ కాదు. అందులో ఉండే సమస్యలు అందులో ఉన్నాయి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకుంది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది, 70 ఏళ్ళుగా ఈ దేశంలో జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ, మెయిన్ ఎగ్జామినేషన్ కానీ ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇప్పటికీ అది ఆఫ్లైన్లోనే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆఫ్లైన్లో జరిగింది. కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం ఎక్కడైనా లీక్ అవ్వటం ఇదంతా కూడా మనం ఎక్కడ వినం. జనరల్గా నాకు తెలిసి నేను వినలేదు పెద్దగా.
అందుకని ఆఫ్లైన్లో నిర్వహించే క్రమంలో యూపీఎస్సి ఎలాంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి పద్ధతులు అనుసరిస్తుంది అధ్యయనం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కమిటీ మీద ఉంది. అందుకని మూడోది ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ చెప్పదలుచుకుంది, కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో పెట్టిన సంస్కరణలు కూడా ఈ రకమైన వాటికి కారణం అనేది అనేక మంది విద్యావేత్తల అభిప్రాయం. ఉదాహరణకి ఎన్ఈపి 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉన్న సారాంశం ఏంటంటే క్రమక్రమంగా విద్యను కేంద్రీకృతం చేయాలని, అంటే కేంద్రమే మొత్తం దాని చేతుల్లోకి తీసుకోవాలని. ఇప్పుడు ఉదాహరణకి నీట్ ఉంది, జాతీయ స్థాయిలో పరీక్ష. గతంలో ఎలా జరిగేది, ఏ స్టేట్ ఎంసెట్ ఆ స్టేట్లోనే జరిగేది. ఎంసెట్ ఎగ్జామ్ అనేవాళ్ళం కదా. మెడికల్ సీట్లు ఇవ్వాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎగ్జామ్ ఆధారంగా సీట్లు ఇచ్చేవాడు. తమిళనాడులో ఇప్పుడు తమిళనాడు గవర్నమెంటు స్టాలిన్ కానీ ఇతను విజయ్ కొత్త ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా నీట్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఎగ్జామ్ మొత్తం కేంద్రీకృతం అవుతుంది. ఎంత కేంద్రీకృతం అయితే అంత నష్టం జరుగుతుంది. అందుకని ఈ రకమైనటువంటి సంస్కరణలు, విద్యారంగాన్ని కేంద్రీకృతం చేసే సంస్కరణలు కూడా ఈ రకమైన ధోరణులకు కారణం అనేది కొంతమంది చెప్తున్నటువంటి అభిప్రాయం. అందుకనే ఈ టాస్క్ ఫోర్స్ కేవలం ఏదో పైన వాళ్ళకి తెలిసిన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కాకుండా దిగువ స్థాయిలో అనేక మంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, స్టేట్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి మన రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ ఉంది. డిఎస్సి అంటే టీచర్ల ఎంపిక ఎగ్జామ్. 94 నుంచి నాకు డిఎస్సి ఎగ్జామ్ గురించి తెలుసు, ఎందుకంటే నేను దానికి టీచ్ చేస్తూ ఉంటాను కూడా. డిఎస్సి ఎగ్జాము 94 నుంచి 2025 దాకా దాదాపు 15-20 డిఎస్సీలు జరిగింది. కానీ ఒక్కసారి కూడా నేను డిఎస్సి పేపర్ లీక్ అయింది అనే మాట నేను ఇంతవరకు వినలేదు. ఎందుకంటే డిఎస్సి అంటే చాలా డిమాండ్ ఉన్న ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విషయాల్ని కమిటీ అధ్యయనం చేయాలని చెప్పేసి కోరుతూ, అలా జరిగినప్పుడు మాత్రమే దీనికి ఈ టాస్క్ ఫోర్స్కి ఒక అర్థం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.